జిల్లాలోని పోతిరెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు పరిశీలించారు. ఉపాధ్యాయుల శిక్షణ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సెలవు రోజుల్లో కూడా స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు శిక్షణ శిబిరాలకు రావడం అభినందనీయం అని అన్నారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల ఉంది. విద్యా బోధనా ఫలితాలు అద్భుతం. ఉపాధ్యాయుల కృషితో ఎంతో మందిని ప్రయోజకులుగా చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండే విధంగా కృషి చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి నాణ్యమైన విద్యను అందించే ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలి. విద్యార్థుల తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుల పాత్ర ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ పోటీతత్వంలో మీ యొక్క అనుభవాన్ని రంగరించి విద్యార్థులకు మంచి బోధన అందించాలి. గతంలో బడికి రాని విద్యార్థులను ఇంటివరకు వెళ్లి ఎందుకు రావడం లేదని అడిగేగారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ పాఠశాల ప్రచారాన్ని పెంచాలి. పాఠశాల అభివృద్ధిలో ప్రధానోపాధ్యుల పాత్ర కీలకం. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలలో అమలు చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ వెంకటేశ్వర్లు, మాజీ సిడిసి చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, ఎంఈఓ విద్యాసాగర్, పట్టణ కార్యదర్శి నర్సింలు, మాజీ కౌన్సిలర్ రామప్ప, ఎర్రోళ్ల చిన్న, మల్లేశం ఉపాధ్యాయులు ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పాఠశాలను తీసుకుంటే కార్పొరేట్ పాఠశాల కంటే ధీటుగా ఏమాత్రం తగ్గకుండా ఉన్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళ ప్రచారం ఎక్కుండి లోపల డొల్లతనం ఉన్న స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి. మరి అట్లా కాకుండా ఈ స్కూల్ ప్రత్యేకంగా ఈ స్కూల్ని ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉంది. స్ట్రెంగ్త్ బాగానే ఉంటుంది. సిబ్బంది కూడా చాలా బాగా చెప్తారు. మరి అన్ని పాఠశాలలు కూడా మరి అదే స్థాయిలో ఉండి మనకి ప్రభుత్వ పాఠశాల అంటే ప్రైవేటు పాఠశాలకి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నదే పరిస్థితి కలిగించి మరి విద్యార్థుల తల్లిదండ్రులకి ఎవరన్నా ఆబ్సెంటిజం ఉంటే ఎందుకు అనే పరిస్థితి మరి గతంలో అయితే ఉండేది. వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి మరి వాళ్లను పలకరించి ఆరోగ్యం బాగా నీకు వస్తాడా ఏమి ఇబ్బంది అని తెలుసుకునే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు అది పొరబడుతున్నదనే విషయం వాస్తవం. మరి వాళ్ళని కాకుండా మరి స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి కొంత మనం ప్రచారంలో కూడా మనం ముందుండాలని నేను కోరుతా ఉన్నా.